దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. నేడు బలారాధన 2వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది వాగ్దానం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. పూర్తి వచనము, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా. ఇది వాగ్దానం. అయితే ఇంగ్లీష్ వెర్షన్ మనం చదువుకునే ముందు ఈరోజు 2 మాటలు కదా. భయపడకము అంటే అర్థం ఏంటి? ధైర్యం కలిగి ఉండు. అయితే ఇక్కడ ఇర్మియా దేనికి భయపడుతున్నాడు? వారికి. అంటే ఎవరు అటువైపు అనేది మనం నేర్చుకునే ముందు భయము అనేది కామన్ పాయింట్ తీస్తే పరిస్థితులకి భయపడతాము, మనుష్యులకి భయపడతాము, జంతువులకి భయపడతాము. ఇక జీవితము అంతా కూడా భయము అన్నింటికీ పడుతున్నాం. కానీ పడవలసింది దేవునికి, భయపడాల్సింది. దేవునికి భయపడటం లేదు మనం. దేవునికి భయపడితే ఎలా ఉంటుంది అంటే, ఆయన ఆజ్ఞ నేను చేస్తున్నానా లేదా, ఆయన నాకు అప్పగించిన దాన్ని నేను నెరవేరుస్తున్నానా లేదా, ఆయన చిత్తంలో నేనున్నానా లేదా, ఒకవేళ దీన్ని చేస్తే నేను ఉగ్రతకి పాత్రునవుతానేమో అనేది దేవుని యందు భయము. అందుకనే 7-fold స్పిరిట్ లో మనకి యెషయా 11:2 ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ, భయము మరియు భక్తి కలిగిన ఆత్మ అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని అక్కడ ఉంటుంది. అంటే యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. అంటే నీకు జ్ఞానముతో వస్తువుల్ని తయారు చేయొచ్చు, మనుష్యుల్ని గెలవచ్చు. కానీ మనస్సుని గెలవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవితంలో గెలవగలుగుతావు. అంటే ఎలా చెప్పొచ్చు భయం కోసము? నిజంగా భయము అనేది ఆ యొక్క పండు తిన్న తర్వాత భయము బెదురు నీకు కలుగుతుంది అని అర్థం. ఏంటంటే దేవుడు భయమును చేయలేదు, ధైర్యాన్ని చేశాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయము ఎందుకు వద్దంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను కనుక. అంటే నిన్ను విడిపించుటకు, రక్షించుటకు, కాపాడుటకు. అంటే నీవు అప్పగింపబడతావని భయము, నశించిపోతావని భయము, ఏం చేసేస్తారో అనేది భయము. కాబట్టి 2 శక్తులు మనకు తెలుసు. ఒకటి దైవ శక్తి, రెండవది కానిది. దేవుడు ఎప్పుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ఎప్పుడు నమ్మకమై ఉన్నాడు, దేవుడు ఎప్పుడూ కూడా మేలు చేసేవాడు. దుష్టుడు చేస్తాడు. కనుక చాలా మంది మనము దుష్టుడికి భయపడే వారంగా ఉన్నాం, కానీ దేవునికి భయపడే వారంగా ఉన్నాం. ఇక్కడ మనకి ఏమని చెప్తుంది? వారికి భయపడకు, నేను నిన్ను విడిపించుటకు తోడయ్యాను. అంటే వారు ఏమేమి చేసినా నిన్ను విడిపించడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చెయ్యరు అని చెప్పట్లేదు, చేస్తారు నిన్ను విడిపించడం. ఇవే వాగ్దానాలు. ఈ యొక్క 17వ వచనం మనం చూసినప్పుడు, నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు ప్రకటించు. అంటే చెప్పమంటున్నాడు అంతే ప్రవక్త, ద కాల్ ఆఫ్ ఎ ప్రాఫెట్. కాబట్టి వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. యోధా రాజుల యొద్దకు గాని, అంటే ఇప్పుడు ఎవరెవరి దగ్గరికి? వారు యోధా రాజులు, ప్రధానులు, యాజకుల యొద్దకు, దేశ నివాసుల యొద్దకు. ఈ దేశం అంతటిలో నీవు ఎక్కడికి పోయిన, wherever you go, I am with you. యెహోషువాకు చెప్పిందే ఇర్మియాకు చెప్తున్నాడు, దావీదుకు చెప్తున్నాడు. దావీదు పోవు చోట్ల నెల్లా
యెహోవా అతనికి తోడై ఉండెను గనుక యోసేపు చేరదంతయు ఆశీర్వదింపబడిన దేవుడు అతనికి తోడై ఉండెను గనుక ప్రాకారములు గల పట్టణమును ఇనుప స్తంభము గాను ఎత్తడి గోడలు గాను నీవు ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించు. ఐ హావ్ అపాయింటెడ్ కదా. ఇర్మియా కాలింగ్ ఏంటి మనం నేర్చుకోవాలి కదా. ఇర్మియా కాలింగ్ జనములకు ప్రవక్త. 5వ వచనం నుంచి చక్కటి వాక్యాలు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇంగ్లీష్ వెర్షన్లో ఇప్పుడు చదువుతున్నారు. ద కాల్ ఆఫ్ జెరమయా. ఆ యొక్క ఇర్మియాకు పిలిచిన పిలుపు. ఈరోజు అనేక మంది సేవ చేయడానికి ముందు వస్తున్నారు, ఇంకా కావాలి, కానీ నీ పిలుపు ఏంటి? ఎందుకు సేవ చేస్తున్నావు? ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు మీ. దేవుని యొక్క వాక్ నాకు వచ్చి ఏమంటున్నాడు? ఐ చూస్ యూ బిఫోర్ ఐ ఫార్మ్డ్ యూ ఇన్ ద వూమ్. నేను అసలు నిన్ను నీ తల్లి గర్భంలో పెట్టిందే నేను నిన్ను ఏర్పరచుకుని ఒక ప్రత్యేకమైన కారణం కోసం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఐ సెట్ యు అపార్ట్ బిఫోర్ యు వర్ బోర్న్. నేను నిన్ను ప్రత్యేకపరిచున్నాను. ఈరోజు నేను విన్నాను స్వరం, నీ వ్యక్తిత్వానికి నేను పరీక్ష పెట్టాను. నీవు నా యందు మాత్రమే ఆధారపడతావని, చెప్పుడు మాటలు వినవని, మనుష్యుల నిందలకు లక్ష్య పెట్టవని, నిన్నుగా నేను పేరు పెట్టి పిలిచానని, నీవు ఉన్న చోటునే నేను మందిరముగా మారుస్తానని, నీవు వెళ్ళు ప్రతి మార్గమందు నేను నీ తోడై ఉన్నానని, నీవు ప్రార్థించిన ప్రతి ప్రార్థన నేను ఆలకించువాడనని, నీవు నా నామము ప్రజలకు ప్రకటించగా వారి హృదయాలు నేను మారుస్తానని. అవును, ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీవు ఎందుకు ఆ నమ్మకం మనుష్యుల్లో వెతుక్కుంటున్నావు? దేవుల్లో వెతుకు. కనుక ఇక్కడ మనుష్యులు, అక్కడ దేవుడు. కనుక వారికి అంటే నీవు భయపడవలసింది నాకే, నీవు ప్రార్థించవలసింది నాకే, నీవు అడగవలసింది నన్నే, నీవు నా సొత్తు. కాబట్టి ఏమంటున్నాడు? ఐ అపాయింటెడ్ యు ఎ ప్రాఫెట్ అంటు ద నేషన్స్. ఇప్పుడు అబ్రహాముని ఐ హావ్ అపాయింటెడ్ యు ఎ ఫాదర్ అంటు ద నేషన్స్. నిన్ను జనములకు తండ్రిగా, ఇక్కడ నిన్ను జనములకు ప్రవక్తగా, అక్కడ దావీదును కింగ్గా, మహారాజుగా, మోషేని నేను నిన్ను ఫరోకి దేవునిగా. కాబట్టి అక్కడ దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక, దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ఇర్మియా పట్ల. కనుక ఇక్కడ ఎప్పుడైతే చెప్పారో ఇర్మియా ఏమంటున్నాడు? నాకు చాలా చిన్నవాడిని. ఇదేంటిది? నీ వయసుతో సంబంధం లేదు దేవునికి. కారణం ఏంటంటే ఎప్పుడైతే నేను బాలుడను, నాకు ఇది చేయొద్దు అని అంటున్నాడో, అక్కడ మోషే చెప్పాడు. ఈ రోజు ఆ టాపిక్ కాదు. దావీదు చెప్పాడు, సౌలు చెప్పాడు, అందరూ చెప్తారు. నువ్వు నన్ను ఎందుకు ఎంచుకున్నావు? నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఆయన చిత్తము. ఇక్కడ డు నాట్ సే ఐఎమ్ ఓన్లీ ఎ యూత్. నువ్వెందుకు చెప్తున్నావు నేను బాలుడనని? ఇప్పుడు బాలుడు కదా. మనము దావీదు దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక పాయింట్. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 40వ వచనం. అక్కడ ఇతనికి యుద్ధ ఆయుధాలు ఇస్తాడు సౌలు, వేసుకోమని దావీదు. అవి మునిగిపోతాడు, మోయలేడు, భారం. యుద్ధ కవచం మోయలేక నా వల్ల కాదు అని చెప్పి తన కర్ర చేత పట్టుకుని నొన్నని రాళ్ళు 5 తీసుకుని ఆ యొక్క ఒడిసెలు పట్టుకుని ఫిలిస్తీన్కి వెళ్ళాడు. అయితే ఫిలిస్తీయుడు ఎలా వచ్చాడు? డాలు మోయువాడు తన ముందు నడువగా. ఈ ఫిలిస్తీయుడి యుద్ధ సామాగ్రి చాలా భయంకరమైనది, ఎత్తైన వాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, వానికి భయపడవద్దు. వాడి రూపాన్ని బట్టి,
వాడి బాహుబలమును బట్టి, వాడి వెనుక ఉన్న శక్తిని బట్టి, వాడి వెనుక ఉన్న ధైర్యాన్ని బట్టి, వాడి వెనుక ఉన్న జనాన్ని బట్టి, దేన్ని బట్టి భయపడకు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడో అది నీలో దండి ఉండాలి. అంటే దావీదు, నీలో ఉన్న దావీదు రావాలంటే విలన్ ఎప్పుడూ కూడా బలంగా ఉండాలి, భయంకరంగా ఉండాలి. ఈ లోకరీత్యా విలన్ ఎప్పుడూ కూడా నీకంటే బలవంతుడే ఉంటాడు. ఇక్కడ దావీదు చిన్నవాడు కనుక అప్పుడు ఆ ఫిలిస్తీయుడు చుట్టూ చూశాడు. అతని ఎత్తుని బట్టి ఎవరు కనబడాల, కిందకి చూశాడు. కిందకి చూశావు, నిన్ను నన్ను కిందకే చూస్తారు, నిన్ను నన్ను తగ్గించే చూస్తారు, నిన్ను నన్ను లెక్క చేయదు. నేను నన్ను డబ్బులు లేకపోతే ఎవడు రాడు నీ దగ్గర, నీతో పని ఏముంది. అతడు బాలుడై ఎరటి బాలుడు మృదువైన వాడు అతనిని తృణీకరించు. చూసా, నీవు నేను తృణీకరింపబడిన వారుగానే ఉంటాం, చిన్నవారిగానే ఉంటాం, తక్కువగానే, అల్పులను ఘనులుగా పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను ప్రధానులతో కూర్చొని ఎప్పుడైతే చీ అన్నాడో అహంకారము నాశనమునకు ముందు గర్వం. తన బలాన్ని బట్టి ధైర్యం, తన జనాన్ని బట్టి ధైర్యం. ఎదుట వచ్చిన వాడు దావీదు చిన్నవాడు, కానీ దావీదు ఎలాగ పరీక్షించాడో దేవుడు తెలుసా? సింహాన్ని పంపాడు, చీల్చి పాడేశాడు. ఆడ ఎలుగుబండి చీల్చి పాడేశాడు. చీల్చి పడేసిన వాడిని తీసుకొచ్చాడు. అక్కడ కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు, సౌలు ఉన్నారు, ఎలియాబు ఉన్నాడు. నో, దేవుడు ఎవరిలో ఉన్నాడో నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ అంతమందికి దేవుడు లేడో దావీదుకు తోడుగా ఉన్నాడో. ఎప్పుడైతే నీవు నా మీదకి కర్ర తీసుకుని వస్తున్నావే, నేను కుక్కనా అని చెప్పి దేవతల పేరుని శపించాడు. అప్పుడు దావీదుతో అంటున్నాడు, దగ్గరరా, నీ మాంసమును ఆకాశ పక్షులకు ఇచ్చివేస్తానంటే దావీదేమంటున్నాడు తెలుసా? నీవు కత్తి ఈటే బలము ధరించుకుని నా మీదకి వస్తున్నావు. కత్తి ఈటే బలం 3. కానీ నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల దేవుని పేరట నేను మీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతిగా, నేను నిన్ను చంపుతాను. దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపే నీ తల తెగవేస్తాను. ఇశ్రాయేలీలో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నీ యొక్క దేహాన్ని నేను పక్షులకి ఇస్తాను. ఇక్కడ ఇతని తాత్పర్యం ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడో. హల్లెలూయా. అలాగే ఇంకొకడు శత్రువు ఎప్పుడు దేవుడు డిజైన్ ఎలా ఉంటుందంటే సంఖ్యాకాండము 13వ అధ్యాయం 27వ వచనం. అక్కడ వారు ఆ కనాను దేశం వేగు చూడడానికి మోషే పంపిస్తాడు. అప్పుడు వారు వెనక్కి వచ్చి, నీవు పంపించిన దేశమునకు మేము వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పండ్లు, ఇది ఆ ద్రాక్ష పండ్లు గెలల మీద అంత బరువు ద్రాక్ష పళ్ళు కావిడి మోసుకొచ్చారు. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు. నువ్వు అడుగుతావు కదా, వాళ్ళు బలవంతులు, వాళ్ళు ధనవంతులు, వాళ్ళకి అన్ని ఉన్నాయి, కానీ గుణం లేదు. వాళ్ళని దేవుడు తిరస్కరించాడు. ఈ లోక బలము వారిది, ఈ లోక ధనము వారిది. దేవుడు ఎప్పుడు అల్పులను ఎంచుకుంటాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. వారి పట్టణములో ప్రకారములుగా పట్టణాలను ఇచ్చాడు. చాలాసార్లు నేను అడిగాను, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అడగమాక, నీలో దేవుడు ఉన్నాడు, అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచితిమి, అంటే బహుగా అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు. అమాలేకీయులకి వీళ్ళకి పడదు. హిత్తీయులు, యెబూసీయులు, మరి వాళ్ళని కదా జయించడానికి తీసుకొచ్చాడు. మోషేకి అలానే చెప్పాడు కదా. కానీ తీరా వచ్చినప్పటికీ అలా అంటారా? అప్పుడు కాలేబు చెప్తాడు, దయచేసి
మీరు ప్రశాంతంగా ఉండండి. మన శక్తి సరిపోతుంది. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని అంటే గొప్పవాడు. కానీ అతనితో ఉన్న అందరూ ఒక్క ఇద్దరు తప్ప యెహోషువ కాలేబు వారు మాత్రమే వాగ్దాన దేశం వెళ్ళారు. అందరినీ దేవుడు అరణ్యములో ఏరి పారేశాడు. తాము సంచరించిన దేశమును గురించి చెడ్డ సమాచారం తెచ్చి ఇంకా చెడు చెప్తున్నారు. నివాసులను భక్షించు దేశము మాకు కనబడి నెఫీలీయులు, ఇందాక అనాకీయులను, అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. చూసారా, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. కనుక దేవుడు ఎప్పుడు మనకి చెప్పారుగా, చలిచేమల చేత చిక్కి బలవంతమైన సర్పము మిడతల్నే ఎంచుకుంటాడు దేవుడు. వారు బలవంతులు. నువ్వు నేను మిడతలుగా చూసుకోకూడదు. నాలో దేవుడు ఉన్నాడు. ఆ విధముగా మనం చూడాలి. కనుక ఇక్కడ మనము ఇంకా కొంచెము వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి ముగించుకుంటే, ఇక్కడ మనకి ఏం చెప్పబడడానికి నేను ప్రయత్నిస్తున్నాను మీకు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు? డు నాట్ సే ఐఎమ్ ఓన్లీ ఎ యూత్. నీవు ఎవరు అన్నది నాకు అనవసరం. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. నా సత్తా పో. నిన్ను పంపిన వాడిని నేనే గిచ్చాను, పో. మనం ఎవరనేది మనకెందుకండి? ఫెయిర్ అండ్ లవ్లీ మనకెందుకండి? దేవుడు నాలో ఉన్నాడు. ఐఎమ్ ద వారియర్ ఆఫ్ గాడ్. అప్పుడు ఏమన్నాడు? యు విల్ గో టు ఎవ్రీవన్ ఐ సెండ్ యు. నేను నిన్ను ఎక్కడికి పంపినాను, పో. నేను ఏ పాటు మొదలు అండ్ స్పీక్ వాట్ ఎవర్ ఐ టెల్ యూ. నీవు నేను చెప్పించపో. డు నాట్ బి అఫ్రైడ్ టు ఎనీవన్. ఎవ్వరి కోసం నువ్వు భయపడవద్దు. ఐ విల్ బి విత్ యూ టు రెస్క్యూ. ఏ స్థితిలో అయినా నిన్ను కాపాడుటకు నేనున్నాను, నీకు తోడుగా నిన్ను విడిపించుటకు. ఐఎమ్ దేర్. మహోన్నతుని చోట నివసించువాడు సర్వశక్తిమంతుడైన విశ్వ. నాకుంది సాక్ష్యము ముందే. 9 నెలలు ఇంట్లో కూర్చొని మహోన్నతిని చోట నివసించేవాడు సర్వశక్తి. నన్ను పోషించాడు, నాకు కావలసిన సమస్తం ఇచ్చాడు, నాకు కావలసిన అన్ని వేశాడు. వద్దు, నువ్వొద్దు, నీ దర్శనం వద్దు అన్నాను, చేశాడు. ఇప్పుడు మళ్ళా ఏం చేస్తున్నాడు తెలుసా? ఐ హావ్ డిక్లేర్డ్ యూ. అంత మాత్రమే కాదు, ద లార్డ్ రీచ్డ్ అవుట్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ మై మౌత్. నా పెదవులను అభిషేకించాడు. ఆ యొక్క అపవిత్రమైన పెదవులు కలవాడిని అన్నాడు యెషయా, పెదవుల్ని అభిషేకించాడు. నత్తి పెదవులు అన్నాడు మోషే, పెదవుల్ని అభిషేకించాడు. నీ పెదవులు అభిషేకింపబడినప్పుడు దురాత్మలు ఎగిరిపోతాయి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అండ్ టోల్డ్ మీ ఐ హావ్ నౌ ఫిల్డ్ యువర్ మౌత్ విత్ మై వర్డ్స్. నా వాక్కుతో నేను నిన్ను నింపి ఉన్నాను. See, I have appointed you today over the nations and kingdoms. నేను నిన్ను జనముల మీద, దేశముల మీద నేను నిన్ను అభిషేకించి ఉన్నాను. నేను నిన్ను నిలబెట్టి ఉన్నాను. నీవు నా పక్షమున పో. ఇంకేమంటున్నాడు తెలుసా? అధికారాలు ఇచ్చాడు. ఏమనే? టు అప్రూట్ అండ్ టెర్ డౌన్. నిలబెట్టాలన్నా కూర్చేయాలన్నా నువ్వే. టు డిస్ట్రాయ్ అండ్ డెమాలిష్. నాశనం చేసి పాడు చేయాలన్నా నువ్వే. అండ్ టు బిల్డ్ యూ అండ్ ప్లాంట్. ఒకవేళ కట్టాలన్నా నాటాలన్నా కూడా నేను నీకు అధికారం ఇచ్చాను. ఐ హావ్ గివెన్ యూ ద అథారిటీ. యేసు ప్రభువు చెప్తున్నాడు, పైన ఆకాశమందు పాతాళమందు భూమి మీద నాకు సర్వాధికారం. When God gives you the authority, no evil can touch you. No one can do anything to you. Whatever they do, let them do. But God is with you. When God is with us, who can be against us? God is there with you. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవించండి. అనేక మందికి ఆశీర్వాదంగా చేయండి. నీవు పేరు పెట్టి పిలుచుకోవడం అంటే మాటలా, నీవు అభిషేకించడం అంటే మాటలా, నీవు స్థిరపరచడం అంటే మాటలా. చిన్న తుఫానికి మేము వణికిపోయామే, చిన్న ఎడబాటుకి తప్పిపోయామే. తిరిగి కట్టే దేవుడు అని
తిరిగి నిలబెట్టే దేవుడు అని, సంరక్షించే దేవుడు అని, కాపాడే దేవుడు అని, నన్ను కాపాడువాడు కనుకుడు ఇశ్రాయేలును కాపాడువాడు నిద్రపోడని నచ్చుడని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక.